హాయ్! ఈ మధ్య కాలంలో మన ఫాలోవర్స్ నుంచి రిపీటెడ్‌గా వచ్చే క్వెషన్ ఏంటి అనంటే, ఒక్కసారి సెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసి ఔట్ అయిపోయిన తర్వాత, ఒక ఆరోగ్యవంతమైన మగవాడికి మళ్ళీ సెకండ్ రౌండ్ అంటే సెకండ్ టైము పార్టిసిపేట్ చేయటానికి ఎరెక్షన్ ఎంత టైంకి వస్తుంది? ఎంత టైంకి వస్తే నార్మలు? ఎంత టైంకి వస్తే అబ్‌నార్మలు? దాని మీద ఒక క్లారిటీ వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో, దానికోసమనే క్లారిటీ అనేది ఇస్తాను. హాయ్! దిస్ ఈజ్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్‌గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం పుట్టిన రోజు నుంచి 30వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా మనకి వయసు అనేది వస్తుంది. అంటే మీ బాడీలో బోన్ వెయిట్ పెరుగుతుంది, మజిల్ వెయిట్ పెరుగుతుంది, హార్మోన్స్ పెరుగుతాయి, విటమిన్స్ పెరుగుతాయి, మినరల్స్ పెరుగుతాయి, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 30 నుంచి 40కి మధ్యలో ఉన్న ఈ 10 సంవత్సరాల్లో ఏమి పెరగవు, తరగవు. సో 40 దాటిన కాడి నుంచి చనిపోయేంత వరకు మీకు పోయే వయసు అనమాట అది. వచ్చే వయసు కాదు ఇంకా. ఆ 40 నుంచి మీ బాడీలో ఉన్న విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, హార్మోన్స్ కానీ, కాల్షియం కానీ ఇవన్నీ నిదానంగా తగ్గుతా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు 20లో ఎలా ఉంటారో 60లో అలా ఉండటం అనేది చాలా కష్టం. 20లో ఏది నార్మలో అలా ఉండాలని చూసుకోండి. 60లో ఏది నార్మలో 60లో మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 60లో ఎలాగుంటారో 60లో ఎలా అయితే చేయగలుగుతారో అలా ఉండాలనే అనుకోండి. అంతేగాని నేను ఎక్కువ చేయాలి అనేది మాత్రం అనుకుంటే అది పాసిబిలిటీ అవ్వదు. సో ఇప్పుడు పాయింట్‌లోకొస్తే మీరు 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి మధ్యలో ఉన్న వయసులో ఉంటే, మీరు ఒక్కసారి సెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసి ఔట్ అయిపోయిన తర్వాత, మళ్ళీ ఒక అరగంటకో, గంటకో, 2 గంటలకో, 4 గంటలకో, 6 గంటలకో ఎరెక్షన్ వస్తుంది. అలా ఒక్క రోజులో 3-4 సార్లు, కొంతమంది అయితే 5, 6 సార్లు, కొంతమంది 7, 8 సార్ల వరకు ఎరెక్షన్ వస్తుంది. సెక్సువల్ యాక్టివిటీస్‌లో బాగా ఎంజాయ్ చేస్తారు. సో అయితే ఇప్పుడు ఒక్కసారి ఎరెక్షన్ వచ్చిన దానికి, మళ్ళీ సెకండ్ టైమ్ ఎరెక్షన్ వచ్చిన దానికి మధ్యలో ఉన్న టైం గ్యాప్ ఉంది చూసారా? ఆ టైం గ్యాప్‌ని రిఫ్రాక్టరీ పీరియడ్ అని అంటారు. సో ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఎలా అంటే మీ హెల్త్ కండిషన్‌ని బేస్ చేసుకొని, హార్మోన్స్‌ని బేస్ చేసుకొని, ఏజ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ ఓవరాల్‌గా నార్మల్ అంటే ఏంటి అనంటే, రోజుకి మీరు ఒకసారి పార్టిసిపేట్ చేసిన తర్వాత అరగంటకి వచ్చినా మళ్ళీ ఎరెక్షన్ నార్మలే. 3 గంటలకి వచ్చినా, 4 గంటలకి వచ్చినా నార్మలే. అలా రోజులో 3-4 సార్లు, 5 సార్లు, కొంతమందికి 6 సార్ల వరకు కూడా నార్మలే. అదే 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి మధ్యలో వయసుండి, మీకు రోజుకి ఒక్కసారి గూడా లేదంటే 2 రోజులకు ఒక్కసారి గూడా మీకు ఎరెక్షన్ రావట్లేదు అనంటే, అది అబ్‌నార్మల్ అనమాట. అంటే మీ రిఫ్రాక్టరీ పీరియడ్ చూసారా? టైమ్ గ్యాప్ అనేది చాలా పెరిగిపోయింది. సో, అలా పెరిగిపోతే అప్పుడు మీరు అబ్‌నార్మల్. అప్పుడు మీరు చూయించుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే, మీకు 40 దాటిన తర్వాత మీ బాడీలో ప్రతి సంవత్సరం అప్రాక్సిమేట్‌లీగా 1% టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతా ఉంటాయి. అలా అయిపోయి మీకు 60 సంవత్సరాలొచ్చేసరికి, 65 సంవత్సరాలొచ్చేసరికి మీ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ డెఫిషియన్సీ వస్తుంది. సో, అప్పుడు రిఫ్రాక్టరీ పీరియడ్ ఎలా ఉంటదంటే, మీకు 20, 30 లోపల ఉండేటప్పుడు రోజుకి 4 సార్లు, 5 సార్లు ఎరెక్షన్ వస్తే, 30, 40కి మధ్యలో రోజుకి ఒక్కసారి గాని, 2 సార్లు గాని వస్తే, 40 దాటిన తర్వాత 2 రోజులకొకసారి గాని, 3 రోజులకొకసారి గాని, ఆర్ 60 దాటిన తర్వాత అయితే వారానికి ఒకసారి గాని, లేదంటే 10 రోజులకు ఒక్కసారి గాని మీకు ఎరెక్షన్ వస్తుంది. అదే 70, 80లో ఒక నెలకి గాని, 2 నెలలకు గాని, 3 నెలలకు గాని ఒక్కసారి ఎరెక్షన్ వస్తుంది. ఆ వయసులో అదే నార్మల్. అంతేకాని 60లో, 70లో నేను 20లో ఉన్నట్టు ఉండాలి, 20లో ఉన్నట్టు చేయాలి అనంటే అది పాసిబిలిటీ అవ్వదు. సో, రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది బేస్డ్ ఆన్ యువర్ ఏజ్, హార్మోన్స్ అండ్ మీ హెల్త్ కండిషన్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ నార్మల్ ఏది, అబ్‌నార్మల్ ఏది అని తెలుసుకున్నారు కాబట్టి, సో, మీరు అబ్‌నార్మల్‌గా ఉంటే అప్పుడు మీరు దాని గురించి చూయించుకోవాలి. ఎందుకు ఎరెక్షన్ రావట్లేదు అనేది. ఎరెక్షన్ రాకపోవటానికి
బేసిక్గా 5 కారణాలు ఉన్నాయి. దాని గురించి క్లియర్ వీడియో చేశాను, ఒకసారి అది చూడండి.